సద్భక్తి ఎక్కడికి తీసుకెళ్తుందమ్మా? శిఖరానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎస్తేరుకి ప్రార్థన నేర్పాడు, ఎస్తేరుకి పరిశుద్ధ అలంకారాలు ఇచ్చారు, ఎస్తేరుకి వణకువ అణుకువ భక్తి బాహ్య అలంకారాలు కాక. స్త్రీలు ఏం ధరించుకోవాలండి? మీ బాహ్య అలంకారాలు కాక అక్షయమైనటువంటి అలంకారాలు ధరించుకుని దేవుని ఎదుట మీరు సిద్ధపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తిమోతేయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో, మరియు 1 తిమోతి 2:9, మరియు స్త్రీలు అణకువయు స్వస్థబుద్ధి గలవారండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనా బంగారములతోనైనా ముత్యములతోనైనా మిగిలి వెలగల వస్త్రములనైనా అలంకరించుకొనక. ఏమి అలంకరించుకోవాలి? దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియల చేత అలంకరించుకున్న ఎస్తేరు, ప్రార్థనా జీవితం కలిగిన ఎస్తేరు, భక్తి కలిగినటువంటి ఎస్తేరు రాజుగారు చేత దయాదాక్షిణ్యం పొంది ఏమన్నాడంటే, రాజుగారు ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సద్భక్తి ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఒక దీన కుటుంబము, ఒక భక్తి గల కుటుంబము, ఒక సెక్యూరిటీ గార్డు కుటుంబము, ఒక ఏమీ లేని కుటుంబము, తినడానికి ఇల్లు కూడా, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి సరైన ఆహారం లేదు, కానీ భక్తి ఉంది, ప్రార్థన ఉంది. ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ యొక్క ఆయన విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడ్డాడు కనుక రాణిగా తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కూతురు ఎలాగుంటుందో ఈయన చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అంటండి. ఎక్కడ? 9వ వచనం, ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను చెలికత్తెలు అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. మృతుకై నీ జాతిని నీ వంశమును కనుపరచవద్దని ఆజ్ఞాపించునుడగా ఆమె తెలపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు తెలుసుకున్నట్టుకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దుకై తిరుగులాడుచును. అమ్మా, కూతుర్ని హాస్టల్లో జాయిన్ చేసేసాం, కూతుర్ని కొడుకుని కాలేజీలో వేసేసాం, హై స్కూల్లో వేసేసాం, అయిపోయింది, ఆడు చదివితే చదువుతాడు, మానితే మానుతాడు అని ఊరుకున్నాడా? అది ఎలా పోతే నాకెందుకు, ఆడు ఎలా పోతే నాకెందుకు అనుకోలేదు. ప్రతిదినం ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? చర్చికి వెళ్తుందా? ప్రార్థన చేసుకుంటుందా? కాలేజీకి వెళ్తుందా? లేకపోతే ఎవరితోటన్నా వెళ్ళిపోయిందా? ప్రార్థన చేసుకుంటుందా? లేకపోతే ఎవరితోటన్నా కబుర్లు ఎట్టుకుంటుందా? ఏం చేస్తుంది? తండ్రి బాధ్యత. కూతురు వెళ్తుందా లేదా? మధ్యలోకి విజిట్ చేసేవాడు అంట, కాలేజీ చుట్టూ చూసేవాడు, క్లాసులో ఉందా లేదని తెలిసి తెలియనట్టుగా చూసి వచ్చేస్తాడు. బాగానే ఉంది. స్కూల్ ఇడిచిపెట్టినప్పుడు ఎక్కడ ఉంటుందని ఎక్కడ దొంగచాటుగా ఉండి చూసేవాడట. బాగానే వచ్చేస్తుంది. తండ్రిగా తన కూతురులు, తన పిల్లల్ని ఎలా పెంచాలో మొర్దుకైని చూసి నేర్చుకోవాలి. అయిపోయింది నా పని అనుకుంటే కాదు. మొర్దుకై సద్భక్తి కలిగినోడు కనుక కూతురికి ఏం జరుగుతుందో, ఆమెను ఎలా నడుస్తుందో ఆమెను కనిపెట్టుచున్నాడట. 11వ వచనంలో ఏం జరుగుతుందో అని ప్రతి దినము కూడా ఆయన తిరుగులాడుతున్నాడు. కూతురికి ఎలాగ ఉంటుంది, ఏం జరుగుతుందో, ఏమవుతుంది, ఏం న్యూస్ వస్తుందో, అమ్మాయి ఏమన్నా తింటుందా లేదా, పరిశుద్ధంగా ఉంటుందా లేదా, ప్రార్థన చేసుకుంటుందా లేదా, నీ బిడ్డల యొక్క క్రమశిక్షణతో నువ్వు నడిపిస్తున్నావా? నీ బిడ్డలను గాలి కుదిలేసావా? వాళ్ళని సండే స్కూల్కి పంపిస్తున్నారా? ఆదివారం ఆరాధనకి తీసుకొస్తున్నారా? మీ అమ్మాయిని కూడా పెట్టుకుని, మీ అబ్బాయిని కూడా పెట్టుకుని ఆదివారం మందిరానికి తీసుకొస్తున్నారా? ఏమోనండి, వాడు ఎక్కడికి ఉంటాడో మాకు తెలియదండి, ఏమోనండి ఎక్కడికి వెళ్తాడో చెప్పడండి, ఏమోనండి అంటే ఏమో కింద ఉంటుంది మన పని. ఏమోనండి, నీ కుర్రోడు, నీ అమ్మాయి, నీ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడో హైదరాబాద్లో పనికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అతను? గుర్తుపెట్టుకోకపోతే ప్రమాదాలు దారుణంగా ఉంటాయి. వాళ్ళ పరిస్థితిని మీరు అబ్జర్వ్ చేసుకోకుండా ఇంక మనం చేయవలసింది చేసాం, డబ్బులు ఇస్తున్నాం, ఫీజు కడుతున్నాం, బట్టలు కొంటున్నాం, అన్నం పెడుతున్నాం, ఇదే కాదు. ఇదొక్కటే సరిపోదు పిల్లలకి. తండ్రి భయం ఉండాలి, తల్లి ప్రేమ ఉండాలి. ఈ 2 బిడ్డలకు అవసరం. తల్లి ప్రేమతో చెప్పాలి, తండ్రి అంటే భయపడుతూ ఉండాలి, పిల్లలు అంటే భయంతో ఉండాలి. ఎప్పుడైతే అలా మన పిల్లల్ని పెంచుతామో వాళ్ళు శిఖరాలకి చేరుకుంటారు. శిఖరాలకి. దేవునికి స్తోత్రం. కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు
ఫస్ట్ లేడీ ఎవరు చెప్పండి? ఆ దేశానికి రాణియే కదా ఫస్ట్ లేడీ. మన భారతదేశానికి ఫస్ట్ లేడీ ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు? ముర్ము, ద్రౌపది ముర్ము ఎవరో వచ్చారు కదా, ఇండియన్ ప్రెసిడెంట్. ఒక లేడీ, ఒక ట్రైబ్, ఒక గిరిజన కులంలో, అణగారిన కులంలో పుట్టింది. కానీ ఆమె ఇప్పుడు మనకి రాష్ట్రపతిగా ఉంది. ప్రధానమంత్రి కంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే ద హైయెస్ట్ ప్లేస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శిఖరానికి చేరుకుంది. మీ పిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలి కదా. ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి చాలా బాగా పెంచేవాడు అంట, కొడుకుని బాగా చూసుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే వాడికి కాన్వెంట్లో జాయిన్ చేశాడు. ఫీజు ₹1,00,000 సంవత్సరానికి కడుతున్నాడు. ఈయన బిజినెస్ మ్యాన్. రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. వచ్చేటోడికి కొడుకు నిద్రపోయేవాడు 9ంటికి. ప్రొద్దున్న రాత్రి 10 గంటలకు వచ్చి భోజనం చేసి 11ంటికి పడుకోవడం వల్ల పొద్దుట లేటుగా లేచేవాడు. 9ంటికి 7 గంటలకు కాన్వెంట్కి వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న ఎలా ఉంటాడు అనే పరిస్థితికి వచ్చేసాడు. ఒకవేళ ముసుగు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, డిస్టర్బ్ చేయగలే ఆడు చిరాకు పడుతూ పోతున్నాడు. వీడికి హై స్కూల్ వచ్చేసింది కానీ వీళ్ళ నాన్నకి వీడికి కనెక్షన్ లేదు. ఎందుకంటే ఈ రాత్రి నిద్రపోయి వస్తున్నాడు. ఆయన 10:30కో 11ంటికి వస్తున్నాడు. బిజినెస్ మ్యాన్ కాబట్టి వాళ్ళ మిస్సెస్ అందే, ఏమండి బాబు మిమ్మల్ని మిస్ అవుతున్నాడండి, తండ్రి నాన్న అందరూ నాన్న ఆడుతున్నారు, బండి మీద తిప్పుతున్నారు అంటున్నాడండి, సరిగ్గా చూడట్లేదని ఇంటి పక్క వాళ్ళు ఆడలేదని. ఎవరు అంటున్నారు? నేను కష్టపడేది ఎంత ఎవరి కోసం? ఒక కొడుకు కోసం. ఈ లక్షలన్నీ ఎవరి కోసం? ఈ బిల్డింగ్ ఎవరి కోసం? ఈ పొలం ఎవరి కోసం? ఈ కంపెనీ ఎవరి కోసం? అంత ఆడికే కదా అంటున్నాడంటే నోరు మూసుకో అంటే సైలెంట్ అయిపోతుంది, ఇంకేం మాట్లాడట్లేదు. ఎంత ఆవిడ కోసమే కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చాడంటే కాలేజీలో పెద్ద ఏదో ఫంక్షన్ జరుగుతుంది. సాయంకాలం 5 గంటలకి గోల్డ్ మెడల్ ఏదో ఇస్తున్నారంట అతని కుర్రోడికి. డాడీ వేళ ఖచ్చితంగా రావాలమ్మంటే ముందుగానే చెప్పింది, ఏమండి మరి పొద్దునంట మీరు సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేయాలి, ఏదో రకంగా మరి వేళ పెందలాడే వచ్చానంటే అలాగే వచ్చేస్తానని అన్నాడు. సరే 6 గంటలకు వచ్చేస్తానంటే వల్ల ఈ కుర్రోడు ముందు వెళ్ళిపోయాడు. ఆవిడ కొంత గోల్డ్ మెడల్ ఇస్తున్నారు, ఇంకా చాలామందికి ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు సన్మానం. ఈ మనిషి 6 గంటలకు వస్తాడని ఇప్పుడు ఇలాగే కూర్చొని చూస్తుందండి. ఆయన రావట్లేదు, 7 అయిపోయింది రావట్లేదు. ఇంకా ఆయన లేకుండా నేనేం వెళ్తానని ఈవిడ కూడా వెళ్ళలేదు. అంటే 9ంటికి వచ్చాడు, అర్జెంటుకి ఇలాగ ఫంక్షన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసి ఎడుతున్నాడు. ఎందుకంటే ఒక్కడే సింగిల్గా తీసుకున్నాడు గోల్డ్ మెడల్. అందరూ తల్లిదండ్రులు వచ్చి చప్పలు కొట్టి తీసుకుని ఇటు తల్లిదండ్రులు వెళ్ళలేదు. చాలా బాధపడిపోయాడు. అయ్యో నాకు తండ్రి లేనట్టుగా ఉన్నాడని. ఈ రకంగా ఇలాగ అయిపోయింది. ఇంకా అతను డిగ్రీ చదువుకున్నాడు. ఇక తండ్రి ఏమో ఎక్కడో బిజినెస్ మీద బొంబాయి, ఢిల్లీ, సింగపూర్ ఇలా తిరుగుతున్నాడు. వీడికి కావాల్సిన చెక్కులు రాసిస్తున్నారు. వీడికి ఇంటర్మీడియట్కి 5 లక్షలు 10 లక్షలు వీళ్ళ కారు కొనిచ్చారు. అడిగి ఆయన బండి కొనిచ్చారు. ఏదో మోటార్ బైక్ 2 లక్షలు ఏదో ఉంటుందంట కదా, ఆయన్ని బండ్లు కొన్నారు. మొత్తం మీద ఏ బైక్ అది, మొత్తం మీద ఏదో బైక్ ఉంటుంది కదా, స్పోర్ట్ బైక్ అంటున్నారు. దానికి ఏమో తోక ఏముండవు, ఇలాగ రైని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అలాంటి బళ్ళు అన్నీ కొనేసారంట అడిగి. మొత్తం మీద అలా తిరుగుతూ మొదలెట్టి అయిపోయింది. ఈయన ఎక్కడికో అస్సాం వేశారంటే ఈ కుర్రోడు ఇంకా అయిపోయి ఇష్టం వచ్చినట్టు చదువు అయిపోయింది. అటు తిరగటం, తందనాలు అంటే డబ్బులు ఉన్నాయి కదా ఏదో అనడం, అన్ని అలవాట్లు పెట్టేసుకున్నాడు. ఈలోగా ఆయన ఉద్యోగం చేసి కాడ సాయంకాలం సెక్యూరిటీ గార్డు ఉన్నాడట అక్కడ. ఆడేం చేస్తున్నాడంటే ఆ కుర్రోడికి సాయంత్రం వాళ్ళ కుర్రోడిని మంచం మీద, మడత మంచం ఏదో ఉంటుంది, నులక మంచం మీద ఆడించడం, పొట్ట మీద ఎక్కించుకోవడం, సైకిల్ మీద రౌండ్లు వేయటం, ఇవన్నీ చూస్తున్నాడంట. ఆడెంతో ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటి బాబు నువ్వు ఎంత కొడుకుని వదలమంటే ఆడి నేనంటే ప్రేమ అండి, అడిగి ఆడంటే నాకు ప్రేమ అండి, ఇలాగే తిరుగుతాం మేము అన్నాడంట. ఆ కొడుకు నాన్న అంటున్నాడంట. ఆడిని ఎక్కి తొక్కుతున్నాడంట. వాడికి శాక్రెట్లుగా ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఈయన అనుకున్నాడంటే ఎప్పుడు నేను నా కొడుకుని ఇలాగ ఎత్తుకోలేదు, ఎప్పుడు నా కుమారుని ఇలా సైకిల్ మీద తిప్పలేదు, బండి మీద తిప్పలేదు, కారులో ఎక్కించి తీసుకెళ్ళలేదు. నేను ఆడికి ఏది కాలో తెస్తున్నాను కానీ ఏం చేయలేకపోయానని వీడికి గబగబా ప్రేమ పుట్టుకొచ్చి సూట్ కేసు కట్టుకుని ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి కొడుకుని ఇప్పుడు ఎత్తుకుందాం అనుకుంటున్నాడు. ఆడు ఎంత వచ్చింది వయసు? అడిగి 25 సంవత్సరాలు వచ్చేసినాయి. ఎత్తుకుని నాన్న అని ముద్దు పెట్టుకుని నీకోసం ఎంత ప్రేమ అని అంటున్నాడంటే ఇప్పుడు వాళ్ళ నాన్న అలా కారు దిగటం చూసి వీడు మామూలుగా చూసి చూడనట్టుగా కారు వేసి నీడు వెళ్ళిపోతున్నాడు. ఒరే నాన్న, నీతో నేను ముద్దు పెట్టుకోవాలరా, నేను కౌగిలించుకోవాలరా, ఐ లవ్ మై సన్ అన్నాడంట. నాన్న ఇంక నీ ప్రేమ అక్కర్లేదు, నాకు ఇంకొక అమ్మాయి ప్రేమ దొరికేసింది అన్నాడు. నువ్వు ప్రేమింతావని చూస్తున్నంతకాలం చూశాను, నువ్వు తిప్పుతావని కాలం అంతా చూశాను. ఇప్పుడు నాన్న నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు నాకు ఆస్తి ఇచ్చావు, అది సరిపోద్ది, ఇంక అమ్మాయి ఉంది నాకు, ఆ అమ్మాయితో వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి?
ఇదిగో నీవు బిడ్డలకి నేను అవి ప్రొవైడ్ చేస్తున్నాను, అవి ఇస్తున్నాను అంటున్నాం. కానీ ఎస్తేరుని మొర్దుకై ఎంతో సద్భక్తితో నడిపాడు. ఆ సద్భక్తి అతనిని ఆమెను శిఖరానికి వెళ్ళేలా చేసింది. ప్రియులారా, మీ పిల్లలను భక్తిలో నడిపించండి. మీరు భక్తిగా మందిరానికి రండి, ప్రార్థన చేసుకోండి. ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని దేవుడు మిమ్మల్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది ఏంటి చెప్పండి? సామాన్యుడి నుంచి సాహసవంతుడు. రెండవది శిరస్సు వంచన వాడే కానీ సత్క్రియలు కలిగినవాడు. మూడవది సద్భక్తి కలిగిన వాడు, శిఖరానికి చేర్చుకున్న కుటుంబం అయిపోయింది. నాలుగవది ఏంటంటే శ్రమలులో నుండి సన్మానం. శ్రమ వచ్చిందండి. ఇప్పుడు ఈ మొర్దుకై నమస్కారం పెడతలేదు కదా. హామాను గారి కోపం వచ్చి మొర్దుకైని ఏం చేయాలని చూశాడు. మొర్దుకై వంశం ఏంట్రా? యూదులందరినీ పలానా ఆదారు నెల 10వ నెలలో వీళ్ళందరినీ కూడా చంపించేయాలని ఒక చట్టం తయారు చేశాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో మొదటి నెల 13వ దినాన్న వ్రాతగాండ్లను పంపించి హామాను ఉంగరాన్ని బట్టి లిపిని బట్టి ఆధార్ అనే 12వ నెలలో 13వ వచనంలో 13వ దినమున యవ్వనుల్ని, వృద్ధుల్ని, శిశువుల్ని, స్త్రీలని, యూదులందరినీ ఒక్క దినమందే చంపేయాలని చట్టం ఒకటి తయారు చేయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు మన దేశంలో ఒకడు ఉన్నాడండి, దుర్మార్గుడండి, పనికిమాలినోడు అండి, ఎవరికి నమస్కారం పెట్టడండి అన్నాడు. అలాంటి ఆ జాతే మనకు నష్టమండి బాబు, మనకు చాలా డేంజర్గా ఉన్నారు వాళ్ళు. అయితే లేపేద్దాం అన్నాడు. ఏం చేయమంటే ఉంగరం ఇచ్చాను, తీసుకో. ఉంగరం ఇస్తే ఏంటి చట్టం, ఇలా ముద్ర వేసుకోవడం, స్టాంప్ ఇచ్చేసాడు. ఒక్కరోజునే యూదుల్ని ఆధార్ అనేటువంటి నెలలో 12వ నెలలో 13వ తారీఖున యూదులందరిని చంపాలని చట్టం వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలమ్మా? శ్రమ దినమున మీరు ఏం చేయాలి? మొట్టమొదట ప్రేయర్ మూమెంట్ తీసుకొచ్చింది ఎవరంటే ఎస్తేరు కాదు, మొర్దుకై. దేవునికి స్తోత్రం. మనం ఎంతసేపు ఎస్తేరు మీదకి వెళ్ళిపోతాం. 4వ అధ్యాయం 1వ వచనంలో మొర్దుకై ఏం చేస్తున్నాడు తెలుసా? జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకుని, గోనె బట్టలు వేసుకుని, బూడిద వేసుకుని, శోకముతోను రోదనము చేయుచు దేవుని ఎదుట ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 3వ వచనంలో అక్కడున్న యూదులు ఉపవాసముతోను, మహాదుఃఖముతోను, ఏడుపుతోను, రోదనములతోను మునిగిన వారై అనేకులు గోనె బట్ట పరుచుకుని, బూడిద వేసుకుని, యూదులు ఉపవాసం చేసినాడు, బూడిదలోను గోనె బట్ట కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అమ్మ చెప్పాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన. నీకు శ్రమలు వస్తాయి, భక్తులకి శ్రమలు వస్తాయి, భక్తులకి అనారోగ్యాలు వస్తాయి. అరే నేను భక్తిగా ఉన్నాను, నాకు ఉద్యోగం సరిగ్గా లేదు, మొర్దుకైకి ఉద్యోగం సరిగ్గా లేదు అని భక్తి విడిచిపెట్టాడా? నాది చిన్న కూలి పని అని అతడు మానేశాడా? సామాన్యుడే కానీ సాహసవంతంగా దేవుని కొరకు నిలబడ్డాడు. చాలా చిన్న బతుకే. ఉద్యోగం చూస్తే ఏమంటాం వాళ్ళని మనం? 4th క్లాస్ వాడు కూడా కాదు, చాలా 4th గ్రేడ్ కూడా కాదు, చాలా తక్కువ లేబర్ ఉద్యోగం అవుతుంది. అలాంటి ఉద్యోగస్తుడైనా సరే శిరస్సు వంచకుండా భక్తి చూపించాడు. 3వది కుటుంబాన్ని భక్తిలో నలుపుకున్నాడు. 4వది శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పేదవాడే, ఎవరి సహాయానికి వెళ్ళలేదు. అతని మీదకి ఏం శ్రమ వచ్చింది? పీకలు తీసేయమని వచ్చింది. మొర్దుకై ఇంటోళ్ళందరినీ నరికేయండి, మొర్దుకై వంశస్థులను నరికేయండి, చంపేయండి అనే హత్య చేసేమని యూదులందరినీ చంపమని వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు యూదులకి ప్రాబ్లమే కదా. చంపమని ఎప్పుడైతే వచ్చిందో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈ వ్యాధి నుంచి, ఈ మరణ శాసనం నుండి, ఈ మరణము నుండి తప్పించగలిగిన వాడు నీవే అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం. అమ్మ, మీలో ఎవరికైనా శ్రమ కలిగితే మీరేం చేయాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన శక్తివంతునిగా చేస్తుంది, ప్రార్థన విజయాన్ని చేకూరుస్తుంది. అలాంటి ప్రార్థన మొదలుపెట్టేశారు. అమ్మగారు కౌరు పెట్టారు. డాడీ బట్టలు తీసేసారేంటి? ఒకసారి డ్రెస్ పంపించి ఈ కొత్త డ్రెస్ అట్టుకెళ్ళాను. అమ్మ డ్రెస్ లెక్క కాదురా, ఇదిగో నీకు జీవో ఆర్డర్ రాలేదా? నీకు ఆర్డర్ కాపీ ఇదిగో చూడు. ఏంటిది? 13వ నెల ఆధార్ నెల 13వ తారీఖున యూదులందరినీ చంపాడు. డాడీ నెల నుంచి నన్ను రాజుగారు పిలవట్లేదు, రాజుగారు ఆజ్ఞ లేకుండా రాణిగారు అయినా రావట్లేదు, ఎలాగ ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు. ఇది కుదరదు, ముందు బట్టలు వేసుకొని మాట్లాడదాం. అమ్మా బట్టలు లేక లేదా తిండి లేక ఫ్రూట్స్ అయ్యి ఇచ్చి పంపుతుంది, ఏం పంపకు నువ్వు, ఇందు నిమిత్తమే నీవు రాణివయ్యవేమో గుర్తుపెట్టుకో. నీకు ఉద్యోగం వచ్చింది,
నీవు ధనవంతుడు అయ్యింది, నీకు వ్యాపారంలో దీవించింది, నీకు పదవి ఇచ్చింది, నీకు చదువు ఇచ్చింది, నీకు పని నేర్పింది. ఎందుకు? దేవుని కొరకు నిలబడతావని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందుకొరకే రానివయ్యావేమో, ఇందుకే దేవుని రాణి చేశాడు. ఈ సమయంలో నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడే, చట్టాన్ని మార్చు, లేకపోతే నీవు నీ ఇంటి వారు చస్తారు. చదువుకోండి, మీకు తెలిసింది కాబట్టి 4వ అధ్యాయం చదవండి. నీవు నీ ఇంటి వారు చస్తారు. యూదులకి రక్షణయు సహాయమును వేరొక చోట నుండి దేవుడు పంపించి తన బిడ్డలను ఆయన రక్షించుకుంటాడమ్మా. ఒక్కసారి శిఖరానికి వెళ్ళిపోయాక, ఒక్కసారి స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వెనకట స్థితిని మర్చిపోతాం. ఒక్కసారి పైకి వెళ్ళిపోయిన తర్వాత నీ స్థితిని నువ్వు మర్చిపోతావేమో. జ్ఞాపకం చేసుకో. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చావో అని చూడడం. నీవు ఎప్పుడైతే సైకిల్ మీద తిరిగేవాడవు, ఇనోవా కారు కొనుక్కున్న తర్వాత ఆ సైకిల్ మీద తిరిగేవాడిని పట్టించుకోకుండా ఎరా అని ఎటకారంగా చూస్తున్నావేమో. ఒక్కసారి పూరుగుడిసెలో ఉన్నావు, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నావు, పూరుగుడిసెలో నుండి చూసి ఆడు బతుకంతే అన్నావంటే నీ వెనకట స్థితిని మర్చిపోయావు. అమ్మా, గుర్తుపెట్టుకో, నీవు నీ ఇంటి వారు నశిస్తారనగానే ఓకే డాడీ ఐఎమ్ సారీ, ప్రార్థన చేద్దాం, మీరు నేను కలిసి ప్రార్థన చేద్దామని 3 రోజులు ప్రార్థన చేశారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. సడన్గా రాజుగారు రాణి రావడం చూసి వాయ్ ఎందుకెంత అర్జెంటుగా వచ్చావని రాజదండం చాపారు. అమ్మా నీకేం కావాలి? రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను. రాణి 4 రోజుల నుంచి నేను చూడలేదు, చాలా సౌందర్యంగా బ్యూటిఫుల్గా కనబడుతున్నావు, నీకేం కావాలో చెప్పానంటే లేదండి మీరు ఒకసారి మన ఇద్దరం కలిసి భోంచేద్దాం, తోటకు రండి అన్నది. గార్డెన్ ఉంది కదా మన సుశాన్ కోటలో, గార్డెన్కి రండి, గార్డెన్ పార్టీ అంది. అలాగే సాయంత్రం వచ్చేస్తాను అన్నాడు. మరి మన ప్రధానమంత్రి గారిని కూడా తీసుకురండి అంది. ప్రధానమంత్రినమ్మా? ఆవిడ మన ఇద్దరి మధ్యన ఆడేందుకు అన్నాడు. జస్ట్ మనతో పాటు ఉంటాడు, పెద్దోడు కదా అన్నాడు. సరే తీసుకురా. ప్రధానమంత్రి గారు హామాను కబురు వెళ్ళింది, ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. రాజుగారు రాణితో పాటు నన్ను కూడా పిలిచారు. మనోడు కాలర్ అక్కడేసేస్తాను. ఇంటికి వెళ్ళిపోయి అలా ఆవిడతో చెప్పాడు, చేరేస్తాడు, ఏమే నన్ను మన దేశంలో ఎవరిని పిల్లలేదు, రాజుగారు రాణిగారు పార్టీ చేసుకున్నారట, నన్ను కూడా పిలిచారన్న. ఈసారి ఏం చేస్తానో తెలుసా? ఆ మూర్తికాయ గడి తల లేపేస్తాను. ఇంకా ఏమండి ఓ పని చేద్దామండి, ఏం చేస్తానో తెలిసి ఈసారి 7 అడుగులు అంటే 7 అంతస్తులు ఎత్తు, ఒక 50 అడుగులు ఎత్తు ఉరుకమ్మం ఒకటి తవ్వేయండి రా, అర్జెంట్గా తవ్వేయండి, రాణిగారు పిలుస్తున్నారని ఆర్డర్ చేసాడు. ప్రొక్లైన్లో వచ్చేసి తవ్వేసాయి, ఉరికమ్మం తయారు చేశాడు. ఎవరికి? మొర్దెకైను ఉరేయించేద్దామని చెప్పేసి. ఎవడైతే భక్తుడై ఉన్నాడో, ఎవడైతే నీతిమంతుడిగా ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో, ఎవరైతే యూదుడు అన్నారో ఆ పేకలు తీయించడానికి అక్కడేమో చట్టం చేయించాడు, వీడికేమో ఉరికొమ్మ తయారు చేయించాడు. ఇదంతా రాజుగారికి తెలియదు, ఏదేదో ప్రధానమంత్రి అంగం అంతా రెడీ అయిపోయింది. భలేగా ఉంది చేసి వెళ్ళిపోయాడు. నేనేం చెప్తున్నాను తెలుసా? శ్రమలో నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? సన్మానంలోకి. ఇప్పుడు ఈ రాణిగారు భోజనానికి రమ్మన్న తర్వాత ఈయన వెళ్ళిపోయేటప్పుడు ఆ రాత్రి పొద్దున్న రమ్మందావిడ ఈ రాత్రి నిద్ర పడతలేదు. దీనికి భోజనం చేశారు, అయిపోయింది. ఏంటి చెప్పు రాణి, ఏంటంటే మళ్ళీ రేపు అంటుంది. ఏం నిద్ర పడతలేదు? ఒరే ఆ గ్రంథం తీసి చదవండి అన్నాడు. ఏంటి? దినచర్య గ్రంథం, డైరీ తీయమని. డైరీలో రాసుంది, పలానా రోజున రాజుగారిని చంపడానికి తేరేషు బిగర్త అనే వాళ్ళు చంపడానికి ఏదో అడావిడి చేశారు, వాళ్ళని చంపకుండా చేసింది మొర్దెకై, ఈ కుట్రంతా బయట పెట్టింది మొర్దెకై గారు అని రాసింది. ఒరే ఆపు, ఆ మొర్దెకైకి ఏమన్నా సన్మానం చేశారో, ఏమన్నా బహుమానాలు ఇచ్చారో? ఏం లేదు సార్. బయట ఎవరున్నారు? తెల్లారుతుంది అప్పుడే. బయట ఎవరున్నారు? ప్రధానమంత్రి గారు ఉన్నారు సార్, లోపల రమ్మని. ప్రధానమంత్రి గారు ఎందుకు వచ్చారు? అయ్యా మొర్దెకై గారిని ఉరి తీయించామని అడగటానికి వచ్చాడు ఈయన అన్నాడు, నేను ఒకరిని సన్మానించుకోవాలయ్యా అంటే. నన్ను కాక ఇంకెవరిని సన్మానిస్తాడు? నేనే కదా ప్రధానమంత్రి. సన్మానించాలంటే రాజుగారు గుర్రం ఎక్కాలండి. రాజుగారు ఏ హెలికాప్టర్ లేకపోతే ఏ విమానం మీద తిరుగుతాడో ఈ భాషలో, లేకపోతే రాజుగారు ఏ రథం మీద తిరుగుతాడో ఆ రథం ఎక్కించాలి సార్. రాజుగారు డ్రెస్ వేసేయాలి సార్, ఎందుకంటే నేను ఒకసారి రాజు అయిపోదామని వీడికి. రాజుగారు డ్రెస్ వేసేయాలి సార్, రాజుగారు కిరీటం పెట్టేయాలి సార్. తర్వాత అండి రాజుగారి దగ్గర అధికారులు ఉంటారు కదండి, వాళ్ళు కూడా తిరిగి ఎవరైతే సన్మానిస్తారు జై 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 అని కొట్టాలి సార్. ఇలా చేయాలి సార్, పూలు చల్లాలి సార్, రోడ్డు మీద బరకాలు వేసేయాలి సార్, చాలా అడవుడిగా ఉండాలి సార్, బ్యాండలు ఎట్టాలి సార్, మేళాలు ఎట్టాలి సార్, మరి టపాకాయలు పేల్చాలి సార్, అది సార్ ఇది సార్. భలే చెప్పారు అని చెప్పి అదంతా మొర్దెకైకి చెయ్యి. ఏంటి ఇష్టం? ఎవరిని చంపాలని, ఎవరిని ఉరి తీయాలన్నాడో ఆడికి దగ్గరుండి చేయి. శ్రమలు తట్టుకుంటే దేవుడు నిన్ను సన్మానంలోకి నడిపిస్తాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
శ్రమ దినాన నువ్వు నిలబడగలిగినట్లయితే శ్రమలో నుంచి దేవుడు ఇదిగో ఆయన ఏమన్నాడు తెలుసా? దుఃఖమునకు ప్రతిగా పూదండను, 61వ కీర్తనలో, ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, దుఃఖమునకు ప్రతిగా పూదండను, భారభరితమైన వస్త్రానికి ప్రతిగా ఉల్లాస వస్త్రమును, రాజ వస్త్రములు ధరింపజేసి ఆనంద తైలముతో నిన్ను ఆరాధింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరినైతే ఉరి తీయాలన్నాడు ఆడికి సన్మానం చేయమంటే ఈడు అని చంపుతానని ఈడు అడగగలడా? బయటకు వచ్చి మొర్దెకై గారు మీకు వందనాలండి, ఎవడైతే వందనాలు ఎడతలేదు ఆడికి ఏం పెట్టారు? ఈయన మొర్దెకై గారికి నమస్కారములు, రాజు రాజా. దేవునికి స్తోత్రం. అద్భుతకరుడు అండి. భక్తిగా నిలబడు, ప్రార్థనాపరుడుగా నిలబడు, నిక్కర్చుగా నిలబడు, తలవగ్గునుడిగా నిలబడు, రోషముగా నిలబడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. సిగ్గుపడనివాడు ఆయన నిన్ను తల దించుకునేలాగా చేయి, నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు, నిన్ను అడుక్కునేవాడిగా చేయి, నిన్ను నీకు ఇతరులకు పెట్టేదానిగా చేస్తాడు నిన్ను. నీ బ్రతుకు చిన్నదే కావచ్చు, ఆడు ఊహించినది మొర్దెకై, కానీ మొర్దెకై సన్మానం చేస్తాడని భక్తి చేశాడా? మొర్దెకై సన్మానం చేస్తాడని శ్రమలో ప్రార్థించాడా? అలా చేయలేదు. దేవుని కొరకు బ్రతికాడు. మొర్దెకైకి గుర్రం మీద ఊరేగిస్తూ, రాజు రథం మీద ఊరేగిస్తూ, జైలు కొడుతూ సన్మానం అయిపోయింది. అయిపోయిన విందుకు వచ్చేయాలి. విందుకు వచ్చేసాడు. హామాను గారు కూడా వచ్చాడు. సిగ్గుతో ఇలాగ అయిపోయింది, నేను ఎవరినైతే ఉరి తీయాలనుకున్నానో ఆడి పని అయిపోయి ఆడిని ఊరేగించమన్నారు. ఆడు ఎవరని అడిగిందంట అలా ఆవిడ. యూదుడు తిట్టుకుంటే మన పని అయిపోద్దండి అన్నదంట. అలాగా నీకెలా తెలిసే బాబు? ఈ బాబు నాకు తెలిసని క్రైస్తవులు ప్రార్థన చేశారండి, అన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే అలా చెప్పిందో సరే, ఈలోగా బాధపడుతున్న ఇంటికాడ కబురు వచ్చేసింది, రాజుగారు విందుకి రెడీగా అయిపోయిందని, నేను అర్జెంటుగా రమ్మంటున్నారు అని కారు వచ్చింది. కియ్యం ప్రధానమంత్రి గారు నొక్కేస్తుంది. తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళేటప్పటికి భోజనానికి కూర్చున్నారు. రాణిగారు కూర్చుని అడుగుతున్నాడు, ఏంటి చెప్పు రాణి, ఏంటి నువ్వేంటి, నీ కోరిక ఏంటి, 2 రోజులు భోజనాన్ని రమ్మన్నావు, అసలు ఏంటి చెప్పు అంటే ఆయన, నేను నా ఇంటి చచ్చిపోతున్నాను. ఇది నువ్వు చచ్చిపోవడం ఏంటి, నేనుండగా? ఎవడాడు? నేనున్నా, నిన్ను ఈ మీద ఏగాలదో ఎవడాడు? ఎవడు చంపాడు? మా ఊళ్ళందరినీ చంపేయడానికి చట్టం రెడీ. ఎవడు చేశాడు? నా దేశంలో, నా రాష్ట్రంలో నాకు తెలియకుండా చట్టం. ఎవడా దుష్టుడు? ఈడేనండి. ఎవడు? భోజనం వీడికి చెమటలెట్టేస్తున్నాయి. నేను ఎప్పుడు చేశాను బాబు? తండ్రి అవునండి, 6 నెలల్లో. ఈయన క్రైస్తవురాలు, యూదురాలువా, మొర్దెకై కూతురువా, నాకు అస్సలు తెలియదు అనుకున్నాడు. ఈయన ప్రధానమంత్రి కూడా తెలియదు ఆ విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే అలా అన్నాడో రాజుగారికి కోపం వచ్చి, బాగా ప్రేమిస్తున్నాడేమో, ఈడే ఎంత ద్రోహం చేశాడని తోటలోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతున్నాడు. ఈలోగా అలా వెళ్ళాడు కదా రాజుగారు. రాణిగారు కాళ్ళ మీద పడిపోయాడు. మంచం మీద కూర్చుంది ఆవిడ. కాళ్ళ మీద పడిపోయి, అమ్మగారండి అంటున్నాడు. సడన్గా రాజుగారు వచ్చారు. ఆయన ఏమనుకున్నాడు? నా ఎదురుగుండా అమ్మగారిని బలవంతం చేస్తామంటారు నువ్వు? మిస్అండర్స్టాండింగ్. నా ఎదురుగుండానే అమ్మగారిని బలవంతం చేస్తామన్నాడు. ఆ మాట అనగానే అక్కడ ఉన్న బంట్లు అందరూ కలిసి ఆయనకి నెట్ అంటే తెలుసు కదా, వాళ్ళ ముసుగేసేసారు. ఆయనకి ముసుగేసేసిన వెంటనే ఈయన ఏం వేసేయండి రా అన్నాడు. సార్ అలా కాదు సార్, అందులో ఒకడు అన్నాడు, అలా కాదు సార్, నిన్న మీ మొర్దెకై గారికి ఉరి తీయటకండి 50 అడుగులు ఎత్తు ఉరికమ్మని తగ్గించండి వాళ్ళ ఇంటి ముందా, అందులో వేసేద్దాం సార్ అని అక్కడ ఉన్నవాడు అన్నాడు. అలా చేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువు, 5వది ఏం చెప్పాను మీకు? శత్రువు సమూల నాశనం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శత్రువు ఎవరో తెలుసా? చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. ఈ హామాను యూదులకు శత్రువు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ హామాను ఎవరండి? యూదులకు శత్రువు. 8వ అధ్యాయం, చెప్పడానికి టైం లేదు కానీ 8వ అధ్యాయంలో రాజుగారు శత్రువుల్ని సమూలంగా నాశనం చేయమన్నాడు. ఏంటి? మొట్టమొదట ఈ హామాను గారు ఉరి తీయబడ్డాడు. 2వది ఏం చేయబడింది తెలుసా? రాణిగారు, అమ్మ నీకు ఇంకేం కావాలి, నీ దుఃఖం తీరిందానంటే, కాదండి, మమ్మల్ని అందరూ, నా ఇంటి పేర్లోని మా క్రైస్తవులందరినీ చంపమని ఒక చట్టం వచ్చేసింది, దాన్ని మార్చాలంటే నేనేం చేయగలను? ఇదిగో ఉంగరం, హామాను గారికి ఇచ్చిన ఉంగరం నీకు ఇస్తున్నాను, ఇంకో చట్టంలో మార్చుకో. ఆదారు నెల 13వ తారీఖున ఎవరైతే యూదుల మీదకి వస్తారో వాళ్ళందరినీ తిరగట్టి చంపాలని చెప్పేసి మళ్ళా వీళ్ళు ఉత్తరం రాసుకున్నారు. అది మొర్దెకై చేతికి ఇచ్చారు ఆ ఉంగరాన్ని. 8వ అధ్యాయము మీరు చూసినట్లయితే 8వ అధ్యాయము 3వ వచనంలో, ఎస్తేరు రాజు తట్టు మనవి చేసుకొనగా ఆ ఉంగరం వ్యర్థపరచమని కన్నీళ్లతో చెప్పాను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి తమకు సమ్మత అయినట్లయితే ఇది అంతా కూడా అగాగీయుడు చేసిన పని అని చెప్పినప్పుడు ఆ ఉంగరాన్ని ఎప్పుడైతే
ఎస్తేరు మొర్దుకై హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాడు. 2వ వచనం, రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న ఉంగరమును ఎవరికి ఇచ్చాను? మొర్దుకైకి ఉంగరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రియులారా, రాజముద్ర ఎవరి చేతికి వచ్చేసింది ఇప్పుడు? మొర్దుకైకి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హామాను చేతుల నుంచి ఎవరికి వచ్చింది? శత్రువుల్ని ఆధార్ నెల మొదటి రోజుని 5,000 మంది ఎంతమందినో చంపారు. 2వ రోజుని 70,000 మంది చంపారు. ఎవరు? యూదులే. శత్రువులు 8వ అధ్యాయంలో సమూలనంగా నాశనం చేయబడ్డారు. గట్టిగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 5వది శత్రువు సమూల నాశనం. 6వ చెప్తాను చూడండి. 6వ మాట చెప్పి ముగిస్తాను. సామాన్యుడి నుండి ఎక్కడికమ్మా? జీరో టు హీరో. ఈయన ఎవరమ్మా? మొదట జీరో. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? హీరో. 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం ముగిస్తాం. మొర్దుకై రాజు యొక్క నగరులలో గొప్పవాడయ్యను. ఈ మొర్దుకై అనేవాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత తన కీర్తి సమస్థానములందంతటా వ్యాపించెను. చప్పట్లు కొడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 8వ అధ్యాయంలో 15వ వచనంలో మొర్దుకైకి ఓదారంగు వస్త్రాలు, రాజవస్త్రాలు, 8:15లో కిరీటాలు, ఇవన్నీ కూడా ధరించాడు మొర్దుకై. ఇప్పుడు ఎలాగైపోయాడంటే సమస్థానం అన్నట్లు అతను ఏమైపోయాడటమ్మా? హీరో. ఇంకొక మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అతని గురించిన 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దుకై రాజైన అహస్వేరోసు యొక్క ప్రధానమంత్రి. చప్పట్లు కొట్టండి అమ్మా. మొర్దుకై ఎవరండి? ఫస్ట్ని ముందు చెప్పాను. మొర్దుకై ఎవరమ్మా? సామాన్యుడు. 2వది ఎవరైనా? సెక్యూరిటీ గార్డ్, ఒక గార్డ్. ఈ గార్డ్కి ఇప్పుడు ఏమయ్యాడంట? ప్రధానమంత్రి. నువ్వు దేవుని భక్తిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, నీతిగా బ్రతుకు. ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని దేవుడిని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అతడు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్తుల్లో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మందిరానికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను నీతిగా ఉన్నాను, నా బ్రతికింతే నేను దుఃఖపడుతున్నావేమో, నా ఉద్యోగం చాలా చిన్నది అనుకుంటున్నావేమో, దేవుడు నేను ఉన్నతమైన స్థితికి తీసుకురాబోతున్నాడు. ఎప్పుడు నువ్వు తలవంచని వాడిగా ఉన్నప్పుడు, ఎప్పుడు సద్భక్తి చేసినప్పుడు, ఎప్పుడు శ్రమలో ప్రార్థించేసినప్పుడు, ఎప్పుడు శత్రువుని తరిమి కొట్టినప్పుడు, ఎప్పుడో తెలుసా? నీ జీవితాన్ని ప్రభుకి డెడికేట్ చేసినప్పుడు. మొర్దుకై యూదుడిగా రోషంగా బ్రతికాడు. దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా చేశాడట. అమ్మా, నీ జీవితం చిన్నదే కావచ్చు, నేను ఎన్నికలేను దాన్ని, నాకేముంది నా ఇంట్లో, పేదరాలని, నాకేమీ లేదు, నా తక్కువ బ్రతుకాను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మొర్దుకైని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మధ్యాహ్నం సమయంలో ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి ప్రభువా. మొర్దుకై సామాన్యుడి కానీ సాహసవంతుడిగా ఉన్నాడు. మొర్దుకై శిరస్సు వంచని వాడే కానీ సత్క్రియలు కలిగిన వాడిగా ఉన్నాడు. మొర్దుకై ప్రభువా శ్రమలో ఉన్నప్పటికీ ప్రార్థించి సన్మానంలోకి వచ్చాడు. మొర్దుకై సద్భక్తితో తన కుటుంబాన్ని నడుపుకొని తన బిడ్డలను కుటుంబాన్ని శిఖరానికి నడిపించుకోగలిగాడు. మొర్దుకై శత్రుల్ని సమూలంగా నాశనం చేయగలిగాడు కేవలం నీ మహిమ ద్వారా. మొర్దుకై సామాన్య జీవితం నుండి, సెక్యూరిటీ గార్డ్ నుండి సామంతుడిగా మీరు మార్చావు. విత్తబడిన వాక్యం అందరూ హృదయాలు భద్రపరచండి. నీతి యందు, భక్తి యందు, విశ్వాసం యందు, ఆత్మీయ జీవితంలో మేము ఎదిగి ఉన్నతమైన శిఖరాలకు వచ్చే భాగ్యం అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.